పోయిన నెల మనం ఇక్కడ చూస్తున్నాం శ్రీ వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీద ఒక న్యూస్ ప్లే చేసాం మనం. ఆ న్యూస్ కూడా ఏమని పెట్టామంటే తెల్ల పురుగుల అన్నము నల్ల పురుగుల పప్పు అని పెట్టాం. దాని మీద అధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈరోజు దీనికి సంబంధించిన ఫుడ్ ఎలా ఉంది, నిజంగా దీంట్లో పురుగులన్నం ఉందా, పురుగుల పప్పు ఉందా, ఏముంది అని చూడ్డానికి ఫుడ్ సేఫ్టీ అడ్వైజరీ కమిటీ మెంబర్ లక్ష్మణ్ గారు ఈరోజు ఇక్కడ ఈ నర్సింగ్ కాలేజీను తనిఖీ చేశారు. ఆయన తనిఖీల్లో భయంకరమైన నిజాలు బయట పడమే కాకుండా అక్కడున్న అమ్మాయిలు స్వయంగా వాళ్ళ నోటితో వాళ్ళు ఏం చెప్పారనేది ఒకసారి చూద్దాం. మనతో పాటు కూడా లక్ష్మణ్ గారు మనతో వచ్చారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ రండి సార్, ప్లీజ్. సార్ నమస్తే. లక్ష్మణ్ గారు, మీలాంటి వాళ్ళు స్పందించినందుకు నిజంగా మేము కొంచెం సంతోషిస్తున్నాం. మా ఏపీ 39 టీవీలో న్యూస్ వచ్చిన దానికి కనీసం అధికారులు స్పందించకపోయినా మీలాంటి వాళ్ళు స్పందించారంటే నిజంగా హ్యాట్సప్ సార్ మీకు. ఫస్ట్ మీరు తీసుకొచ్చిన విజువల్స్ మీరు పోయారు కదా, ఫస్ట్ ఇది ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దాం. ఇక్కడ చూస్తున్నాం శ్రీ వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బిల్డింగ్లోకి లక్ష్మణ్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న ఫుడ్ ఇది. ఇంకోటి ఏంటంటే ఇది రైస్ బ్యాగ్ గురించి కూడా, ఈ రైస్ బ్యాగ్ కూడా మామూలుగా రైతులు పండించిన దగ్గర నుంచి తీసుకొచ్చింది కదా, ఇది మామూలు కెమికల్ వేసిన రైసు, అది కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నాం 2021 11 నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ప్యాకింగ్ డేటు, బెస్ట్ బిఫోర్ 24 months అని కూడా ఉంది. అంటే 11 నెలలకే ఎప్పుడో అయిపోయింది. కాకపోతే రైతుల దగ్గర ఉన్న బియ్యం ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కూడా అవేం కావు. కానీ ఇలాంటి కెమికల్ వేసి ప్యాకింగ్ చేసిన రైస్లో మాత్రం ఖచ్చితంగా తెల్ల పురుగులు అనేది ఇంత పురుగులు వస్తుంటాయి, మనం చూస్తుంటాం. అందులో పిండి అయిపోతాయి ఆ రైస్ చేసినప్పుడు, ముద్ద కావడము ఇలాంటి. ఇంకా టొమాటోలు చూస్తున్నాం ఇక్కడ, ఆ టొమాటోలు అయితే మొత్తం అన్ని ఫంగస్ వచ్చినాయి. ఇక్కడ ఎక్కడన్నా చూసుకో కుళ్ళిపోయిన టొమాటోలు ఇవన్నీ ఇక్కడ చూస్తున్నాం మనం విజువల్స్లో. కుళ్ళిపోయిన టొమాటో దీనిలోనే మళ్ళీ కట్ చేయకోకుండా కూడా ఫంగస్ కూడా అలాగే వేస్తే పిల్లలకు ఎంత అనారోగ్యం వస్తుందనేది మనం గమనించవచ్చు. ఇదొకటే కాదు, అపరిశుభ్రంగా ఉన్న వంటశాల, ఇక్కడ పిల్లలు తింటున్న ఫుడ్ కూడా చూసాం. లక్ష్మణ్ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి పరిశీలించారు. అదే విషయంపై అక్కడున్న 2 అమ్మాయిలు కూడా మనకు వాయిస్ ఇచ్చారు. మరి అధికారులు అక్కడున్న అమ్మాయిలే నిర్భయంగా చెప్తున్నప్పటికీ ఎటువంటి యాక్షన్ తీసుకొని అధికారులు ఏమనుకోవాలి, ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకైనా ముడుపులు అందుతున్నాయి అనుకోవాలన్నా, మరి ఏమనుకోవాలనేది అర్థం కావట్లేదు. ఇక్కడ దీనిపైన ఒక అమ్మాయి ఏం చెప్పింది అనేది చూద్దాం మనము. మీరు ఓపెన్ నేనేం చేయలేదు, ఎందుకంటే ఇష్యూ వచ్చి వచ్చాము. దానికి కూడా ఎవరి తలకి వచ్చానా రాలేదు, ఇష్యూ నాకు తెలుసుకుని వచ్చాను. మీకేం ప్రాఫిట్ చెప్పండి చెప్పండి. రైస్ రైస్ కూడా ముద్ద అయినాయి. ఇవి స్మాల్ రావాలి. మాట్లాడండి చెప్పు సార్. ఎంత ఫీజు 40,000 కడుతున్నారు సార్ జూనియర్స్. కనీసం అందరికీ ఒకే ఫీజు సార్, కానీ మాకు 17,000 సార్. కానీ అడిగితే కానీ అట్లేమో బయట హాస్టల్ ఉందండి అని చెప్తారు సార్ మాకు. సార్ ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదు సార్. రోజు పప్పు ఉండమంటే రోజు అసలు శనిపిండి వేస్తారు సార్ పప్పులోకి. పురుగు వస్తారు సార్. పురుగు తినే ఎట్లా సార్ మేము ఒక్కరోజు కాదు సార్, రోజు ఎప్పుడు సార్. ఎన్నిసార్లు సార్ అసలు. కాలేదు సార్. బిఎస్సీ కాలేదు సార్. పక్కన వాళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చారు. కాకపోతే వీళ్ళని టార్గెట్ ఆల్రెడీ వీడియోలు ఫోటోలు ఎలా వెళ్ళాయి మీడియా వాళ్ళ దగ్గరికి, ఎవరో పంపించారని చెప్పి అక్కడున్న అమ్మాయిలు మొత్తం సెల్ ఫోన్లన్నీ లాగేసుకున్నారంట. ఇప్పుడు మనకి అక్కడ నుంచి సమాచారం రావాలన్నా కూడా మొత్తం చెక్ చేసి ఫోన్లు లేకోకుండా అమ్మాయిలు చేశారు మనం పెట్టిన న్యూస్ వల్ల. కానీ ఈరోజు లక్ష్మణ్ గారు అక్కడికి వెళ్ళి ధైర్యంగా వాళ్ళు ముందుకు వచ్చి చెప్పారు. లక్ష్మణ్ గారు అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఒకసారి చెప్పండి సార్. ముఖ్యంగా ఈ యొక్క నర్సింగ్ కాలేజ్ యొక్క ఫుడ్ విషయంలో మీరు స్పందించి ఏదైతే ముందు తీసుకొచ్చారో దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఏదైతే ఈ వార్త వచ్చిందో నాకు స్వయంగా ఇవి ఇక్కడ ఎవరైతే లక్ష్మి, అశ్విని, సోని అనే అమ్మాయిలు ఒక 25 days బ్యాక్ వాంతులకు గురయ్యి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే చికిత్స పొందినారో వాళ్ళ పేరెంట్స్ ద్వారా నాకు ఈ సమాచారం తెలియడం జరిగింది.
దాని తర్వాత నేను మీ వీడియో కూడా చూశాను. చూసిన తర్వాత దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి మనం స్వయంగా వెళ్ళి చూద్దామని చెప్పేసి ఈరోజు అక్కడ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ మెయిన్గా నాకు గమనించింది ఏమంటే శుభ్రత అసలు లేదు, హైజీనిక్ మెయింటెనెన్స్ అసలు లేదు. వర్కర్స్ అయితే వాళ్ళు చేసే విధానంలో కానీ చేసే పద్ధతిలో కానీ ఎక్కడ హైజీనిక్ క్యాప్స్ వాడడం లేదు. ముఖ్యంగా మనకి ఏదైతే మెస్ కానీ హాస్టల్స్గా ఉంటాయో వాళ్ళు మెనూ పాటించాలి. అవును, ఒక మెనూ డే బై డే మనం ఏం పెడుతున్నాం. ఎందుకంటే ఒక ప్రైవేట్ సెక్టర్ అయినప్పటికీ కూడా యాజ్ ఫర్ ఫుడ్ సేఫ్టీ లైసెన్సింగ్ నామ్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2011 ఏదైతే ఉందో దాని ప్రకారంగా వాళ్ళు కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ ఒక్క ఫుడ్ మెయింటెనెన్స్ మెస్ ఎలాగ ఉన్నాయో, కిచెన్ రూమ్ ఎలాగుంది, స్టోర్ రూమ్ ఎలాగుంది, అవన్నీ కూడా మంత్లీ అప్డేట్ చేయాలి. బట్ మెనూ పాటించాలి. మెనూ ఎక్కడ లేదు, జస్ట్ వాళ్ళు ఓపెన్గా మెనూ చెప్తున్నారు, మెనూ కూడా పాటించలేదు. సరే వాళ్ళ ప్రైవేట్ సెక్టర్ చెప్పేసి నేను అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏదైతే జీరా రైస్ వాడుతున్నారో ఆ జీరా రైస్ అన్ని ప్యాకెట్స్ అని తీసేసి ఒక బాక్స్లో డబ్ చేశారు. కానీ ఆ ప్యాకెట్స్ పైన చూస్తే 11/2021 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, బెస్ట్ బిఫోర్ 24 months అని ఉంది. మేమేం చెప్పామంటే సార్ వాళ్ళు ఏమంటారంటే బియ్యం ముగ్గిపోగలను సార్ అన్నారు, ఇంకా బాగా వస్తున్నారు. సార్ కరెక్టే, బియ్యం ముగ్గిపోయి రైతుల బియ్యమో లేకుంటే మేము సొంతంగా పండించిన బియ్యం స్టోర్ చేసుకుంటే అవి బాగుంటాయి. మీరే వాడేవన్నీ పాలిష్ బియ్యం, పాలిష్ కెమికల్ కలిపిన అవి బియ్యం మీద యాజ్ ఫర్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఏదైతే అది ఆగ్రో ఫుడ్స్ వాళ్ళు తయారు చేస్తారు దాని మీద ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేస్తారు. దాని లోపల మనం వాడుకోవాలా. ఏదైతే అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, ఓ ఇది నిజమేనే, ఏదైతే 25 days కింద వాదాంతం వచ్చిందో అది నిజం. ఆ బియ్యం ముగ్గిపోవడం వలనో లేకుంటే తెల్ల పురుగులు రావడం వలనో పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యింది అనేది అక్కడ నిర్ధారణ జరిగింది. దాంతోపాటు కొన్ని వెజిటేబుల్స్ ప్రొవిజన్స్ కూడా చూడడం జరిగింది. వెజిటేబుల్స్ అయితే మరి దారుణంగా ఉన్నాయి. ఇంకా ప్రొవిజన్స్ కొద్దిగా చూసాము, కొన్ని ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి, ప్రొవిజన్స్ వాడుతున్నారు. బట్ ఏవైతే ఫ్రెష్గా వాడాల్సినవి ఆకుకూర కానీ, టమాటా కానీ, పచ్చిమిరపకాయ కానీ, దొండకాయలు కానీ కూడా అన్నీ కూడా అవి కొద్దిగా చెడిపోయి ఉన్నాయి. అవే వీళ్ళు వాడుతున్నారు. బహుశా దానివల్లే వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అని నేను అనుకుంటున్నాను. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళపైన ఒక చర్యలు తీసుకునే కూడా మనం ప్రయత్నం చేస్తాం. తప్పకుండా సార్. నాకు పేరెంట్స్ తల్లిదండ్రులు ఒక 2-3 కాల్ చేశారు మనం న్యూస్ పెట్టిన తర్వాత. సార్ నేను ఒకటే చెప్పాను, సార్ మీ అమ్మాయిలు ధైర్యంగా వచ్చి మాట్లాడితే నేను ఏమైనా చేయగలుగుతాను తప్ప నేనెందుకు నేను న్యూస్ పెడితే ఏదో కావాలని పెడుతున్నారు ఈ ఛానల్లో అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. కనీసం ఒక 2 అమ్మాయిలన్నా మాట్లాడించండి, నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పాను. ఆ పేరెంట్స్ నాతో ఫోన్లో మాట్లాడారు. ఏదేమైనా లక్ష్మణ్ గారు మీరు స్పందించి ఇక్కడ ఈ హాస్టల్కి వెళ్ళి తనిఖీ చేసి ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చినందుకు మా ఏపీ 39 టీవీ నుంచి మీకు నిజంగా ధన్యవాదాలు. అధికారులారా, ఇప్పటికైనా నిజాన్ని నిర్భయంగా అక్కడున్న అమ్మాయిలే ధైర్యంగా చెప్తున్నప్పటికి కూడా మీరు యాక్షన్ తీసుకోలేకపోతే మరింత గట్టిగా పోరాటం చేయాల్సి వస్తుంది. దీనిపైన మీ మీద కూడా ఎంతో కొంత అనుమానించాల్సి వస్తుంది అని అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటారని ఏపీ 39 టీవీ ఆశిస్తోంది. ఒకవేళ మీరు చర్యలు తీసుకోలేకపోతే ఖచ్చితంగా ప్రజా సంఘాలను, హ్యూమన్ రైట్స్ వ్యక్తులను తీసుకెళ్ళి మేమే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని ఈ ఏపీ 39 టీవీ నుంచి చెప్తున్నాం. అధికారులారా, ఇప్పటికైనా స్పందించండి. నమస్తే సార్, మీరు వచ్చిన థ్యాంక్ యూ.